అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వాలే హిరణ్మయీదేవి గారు రచించిన ఔన్నత్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నువ్వు ఎన్నైనా చెప్పరా, విదేశాలకు వెళ్లిన వాళ్ళు అక్కడ స్థిరపడ్డమే జరుగుతోంది. అలాంటప్పుడు కోరి రాముని దూరం చేసుకోవడమే అవుతుంది. ఆలోచించు. పైగా ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంటి మీద కూడా అంత లోన్ తీసుకొని పంపిస్తే ఎలా? ఏమో, నాకు అంతగా రుచించటం లేదు. ఉన్నదంతా ఊడ్చిపెడితే రేపు మన వృద్ధాప్యంలో లేనిపోని బాధలు పడాల్సి వస్తుంది. అందుకే నేను మా కృష్ణతో ఖరాఖండిగా చెప్పేశాను, నా వల్ల కాదని. 2 రోజులు బాధపడ్డా నిజం తెలుసుకుని వాడే సర్దుకుపోతాడని నా నమ్మకం అన్నాడు ప్రకాశ్రావు. రాము ఇంతవరకు నోరు తెరిచి ఇది కావాలి అని అడగలేదురా. అడిగిన ఈ ఒక్కగానొక్క కోరికను తీర్చడం నా ధర్మంగా ఫీల్ అవుతున్నాను. ఇక ముందరి లైఫ్ అంటావా, ఆ విధాత ఎలా రాసుంటే అలానే జరుగుతుంది అన్నాడు ఆనందరావు. వారిద్దరూ బాల్య స్నేహితులు. ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ ఒకే ఊరు కావటంతో మళ్లీ ఇద్దరు పక్కపక్క ఇళ్లల్లోనే ఉంటున్నారు. తెలియని వాళ్ళు వాళ్ళని అన్నదమ్ములనుకునేలా ఉంటారు. ఇద్దరి కుటుంబాలకి మధ్య సఖ్యత ఎక్కువే. కృష్ణ పాపం నన్నెంతో రిక్వెస్ట్ చేశాడ్రా నిన్ను కన్విన్స్ చెయ్యమని. పంపితే రాము కృష్ణలు ఒకరికొకరు తోడుగా ఉంటారు కూడా అన్నాడు ఆనందరావు. నిజమే, కాని కృష్ణ వెనుక 2 ఆడపిల్లలున్నారు నాకు. వారిద్దరి గురించి నేను ఆలోచించాలి కదా. నాకేమాత్రం వీలున్నా నేను ఏర్పాటు చేసేవాణ్ణి. కాని చూస్తున్నావుగా, రాముని పంపడానికే ఉన్న బంగారం అమ్మేయడం సరిపోక ఇంటి మీద అప్పు తేవడం జరుగుతోంది నొచ్చుకుంటూ అన్నాడు ఆనందరావు. నీ గురించి నాకు తెలీదా? మరేం పర్వాలేదు, బాధపడకు అన్నాడు ప్రకాశ్రావు. రాము లండన్ వెళ్లిపోవడం, జాబ్లో సెటిల్ అవ్వడం గాక తన కొలీగైన ఎలిజాను ప్రేమించి తల్లిదండ్రులతో చెప్పి వారి అంగీకారంతో పెళ్లాడటం జరిగింది. ఎంతో బాధ్యతగా అతడు పంపిస్తున్న డబ్బుతో అప్పులన్నీ తీర్చడమే కాక ఓ మంచి పాష్ కాలనీలో ఇండిపెండెంట్ బంగ్లా కొన్నాడు. 2-3 చోట్ల స్థలాలు కాక ఆర్థికంగా చాలా పుంజుకోగలిగిన ఆనందరావు సాయం చేయటం వల్లనే ప్రకాశ్రావు తన కూతుళ్లకు మంచి సంబంధాలు తెచ్చి పెళ్లిళ్లు చేయగలిగాడు. ఎలిజాకు బాబు పుట్టినప్పుడు రాము తల్లిదండ్రుల్ని తన వద్దకు పిలిపించుకున్నాడు. 3 నెలలు 3 నిమిషాల్లా గడిపి అక్కడవన్నీ చూసి ఎంతో ఆనందంతో తిరిగొచ్చారు ఆనందరావు, కౌసల్యలు. ఇక కృష్ణ బెంగళూరులో జాబ్ సంపాదించుకొని వెళ్లాడు. తండ్రి మీద ఓ 2 ఏళ్లు అలిగి ఎడమొహంగా ఉన్న ఆనందరావు మాటలతో ఆ కోపం తగ్గించుకొని తల్లిదండ్రులతో బాగానే ఉంటున్నాడు. పిల్లలంతా సెటిల్ అవడంతో ప్రకాశ్రావు కాస్త నిశ్చితంగానే ఉంటున్నాడు. స్నేహితులిద్దరూ బాధ్యతలు తీరిపోవడంతో తోచిన సామాజిక సేవ చేస్తూ కులాసాగా ఉంటున్నారు. రోజులు చకచకా దొర్లిపోతున్నాయి. హలో రాము, నాన్నా వినబడుతోందా? ఏంటి నాన్నా, ఎప్పుడు లేంది ఈ టైంలో? మీరెలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? నిద్రమత్తుని వదిలించుకుంటూ ఆదుర్దాగా అడిగాడు రాము. భర్త లేచిన అలికిడికి చటుక్కున తను లేచింది ఎలిజా. మేము బాగానే ఉన్నాంరా, కానీ అంటూ ఆగాడు ఆనందరావు. ఏమైంది నాన్నా? ఈసారి మన జూలీ పిల్లలు మా కోసం బెంగ పెట్టుకున్నాయా? లాలనగా అడిగాడు. తనొచ్చిన కొత్తలో టామీ తన కోసం బెంగ పెట్టుకుంటే ఆ విషయం చెప్పి కళ్ళనీళ్లు పర్యంతమై తండ్రి కారుణ్యం గుర్తొచ్చి, అది కాదురా, నీ ఆయా కమలమ్మకి ఒంట్లో బావుండలేదురా, నిన్ను చూడాలని ఉందని పాపం నాతో చాలాసార్లు అన్నది. వీలు చూసుకొని ఇండియాకు రాగలవా? ఆదుర్దాగా అడిగాడు. అయ్యో అలాగా, మొన్న నేనొచ్చినప్పుడు తనకి గోల్డ్ చైన్ తెచ్చానని ఎంతో సంబరపడిందే. ఇంతలో ఏం కంప్లైంట్ నాన్నా? ఏమైంది? నాన్నా, డబ్బు కోసం చూడకండి. మీరలా చెయ్యరని తెలుసుగాని మంచి హాస్పిటల్లో చూపించండి. ఆమెకి వయసు మీద పడుతోంది కదా. మాకు ఇప్పట్లో రావటం కుదరదు నాన్నా, అర్థం చేసుకోండి. అమ్మ కూడా మొన్న ఇదే విషయం చెప్పిందట ఎలిజాతో. తను కూడా అంటోంది ఓసారి ఎలాగన్నా వీలు చూసుకుని వెళ్ళండి అని. కాని కొత్త ప్రాజెక్టు వర్క్ ఉంది, రాలేనిప్పట్లో నిస్సహాయంగా చెప్పాడు రమేష్ చంద్ర. అలాగంటే ఇంకేం మాట్లాడనురా, కానీ నీతో అదే నిన్ను. సరేలే ఉంటాను అంటూ ఫోన్ కట్ చేశాడు ఆనందరావు. తండ్రి గొంతులో ఇదివరకెన్నడూ లేని ఉద్విగ్నత, దుఃఖం గమనించి, నాన్నది సున్నిత హృదయం, మీద పడుతున్న వృద్ధాప్యం కూడా అనవసరపు దిగులు కలిగిస్తున్నట్లుంది అన్నాడు ఎలిజాతో. వాళ్ల సంగతి తెలుసుగా, అనవసరంగా మన వరకు ఏదీ తీసుకురారు. ఏమాత్రం వీలున్నా ఇండియాకు వెళ్లేందుకు ట్రై చేయండి అంది ఎలిజా. తన చిన్ననాటి సంగతులు, ఫోన్లలో తల్లిదండ్రుల ద్వారా తెలిసిన సంగతులు ఎప్పటికప్పుడు ఎలిజాకు తెలియజేస్తుండడం రమేష్ చంద్రకు అలవాటు. దాంతో ఇండియాలో ముఖ్యంగా తన భర్త ఇంట్లో జరిగే పండగలు, పబ్బాలు
వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలీజాకు తెలిసిపోయాయి. భర్త చిన్నతనంలో అత్తగారికి పాలు పోకపోవడంతో కమలమ్మనే ఆయాని కుదుర్చుకున్నారని, పిల్లల్లేని ఆమె రమేష్ చంద్రనే కొడుకు కన్నా మిన్నగా చూసుకుందని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ఇలాంటి పనివాళ్లు దొరుకుతారని, అలా దొరికినామని వీళ్లు పరాయిగా కాక సొంత మనిషిలా ఆదరించడము ఆమెకెంతో నచ్చిన విషయం. అందుకే కమలమ్మకు ఒంట్లో బాగలేదంటే ఆమెకు చాలా బాధ కలిగింది. అమ్మా, మీరింకా ఎంతసేపు ఉంటారిక్కడ? ఇంట్లోకెళ్ళి రెస్ట్ తీసుకోండమ్మా అంది నీరసంగా కమలమ్మ. అవుట్ హౌస్ లో ఉన్న తన దగ్గరే 3 గంటలు కూర్చుండిపోయిన కౌసల్యతో. బాగా బతికి చెడిన కుటుంబంలో నుండి వచ్చిన కమలమ్మ 28 ఏళ్లుగా కౌసల్య వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవటం వల్ల మాట యాస ఉండదు. తెలియని వాళ్లు ఆమెకు వాళ్ల బంధువే అనుకుంటారు. అదే చెబితే, అవును, ఆమె మాకు ఆప్త బంధువే అంటాడు ఆనందరావు. వత్తాసుగా కౌసల్య నవ్వుతుంది. కమలమ్మకి 2 నెలలుగా అనారోగ్యం. అందుకే వేరే పని మనిషిని కుదుర్చుకున్నారు. అవుట్ హౌస్ లో ఉన్న కమలమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం, ఆమెకి పూర్తిగా రెస్ట్ దొరికేలా చేయడము చేస్తున్నారు ఆనందరావు, కౌసల్యలు. కౌసల్య ఇచ్చిన పళ్లరసం తాగి, అమ్మా, మీరు మీ పెద్ద మనసుతో సున్నితంగా పట్టించుకుంటున్నారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనేమో అంది కమలమ్మ. అలా అనుకు, మనిషికి మనిషే సాయం. నేను జబ్బు పడ్డప్పుడు కుడి ఎడమ చెయ్యన్న తేడా కూడా చూపించకుండా సేవలు చేశావు. వాటితో పోలిస్తే ఇదెంతని? ఇక రాముకి యాక్సిడెంట్ అయినప్పుడే వద్దంటున్నా వినకుండా ఏకంగా రక్తాన్నే ఇచ్చావు. ఇవన్నీ మర్చిపోగలనా అంది కౌసల్య. ఇదంతా మీ సంస్కారమమ్మా. నన్ను సొంత మనిషిలా చూసుకుంటున్నారు కాబట్టే నేనలా చేయగలిగింది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వలనో మీలాంటి వారి అండ దొరికింది అంది ఆయాసపడుతూ కమలమ్మ. ఏదో రుణానుబంధం ఉండే ఉంటుందిలే, రెస్ట్ తీసుకో, మందులు కరెక్ట్గా వేసుకో, అసలే ఆయాసపడుతున్నావు, ఎక్కువగా మాట్లాడుకు అంటూ నిండా దుప్పట కప్పింది. అమ్మా, మరి నాకు నిజంగా క్యాన్సర్ జబ్బే వచ్చిందా? నిజం చెప్పండమ్మా, నిండా మునిగిన నాకు చల్లేంటి అంది దీనంగా. ఒక్క క్షణం పాటు ఏం చెప్పాలో తోచలేదు కౌసల్యకు. నిజం చెప్పండమ్మా, నేనింకా ఎంతకాలం బతుకుతానన్నాడు డాక్టరు అడిగింది కమలమ్మ. ఛ, ఇంత బేలవైపోయావేంటి? తొందరలోనే కోలుకుంటావన్నాడు. ఈయనతో కాకుండా మరో డాక్టర్కి చూపిస్తాం. ఎంత డబ్బు ఖర్చైనా వెనకాడవద్దని రాము చెప్పాడు. అందుకని మరింత డబ్బు పంపాడు తెలుసా అంది కౌసల్య. రాము మాట చెవిన పడడంతోనే కమలమ్మ ముఖం విప్పారింది. బాబలా అన్నాడా? నేనంటే ఎంత ప్రేమమ్మా! నా కోసం ఏ డబ్బు పంపక్కర్లేదు. ఓసారి వస్తే చాలు, కళ్ళారా చూస్తాను. ఆ తర్వాత నా ప్రాణం ఎప్పుడు పోయినా పర్వాలేదు. ఏంటలా చావునామని జపిస్తావు? రాముకు చేసినట్లు వాడి కొడుక్కి కూడా నువ్వన్నీ చెయ్యాలని, నిన్ను తనతో తీసుకువెళ్తానని వాడంటుంటే. అసలే కోడలు రెండోసారి తల్లి కాబోతోంది కదా. అయితే కోడలు గారిక్కడికి డెలివరీకి రారా? మనమే వెళ్లాలా? సంతోషంగా అడిగింది. మనమే వెళ్ళాలి. అక్కడ డెలివరీ అయ్యాక పుట్టిన బిడ్డను చూసుకోవడానికి మనుషులు దొరకరట. దొరికినా మనలా చేయరట. అందుకే కోడలు మీ అమ్మమ్మని తీసుకుని అత్తగారిని రమ్మనండి అంటుందంట అంది కౌసల్య. అలాగా అమ్మా, నేను నా మందులు కరెక్ట్గా వేసుకుంటే ఇంకా తొందరగా తగ్గిపోతుంది కదా అంది గొంతులోకి ఉత్సాహం దూసుకురాగా. పాపం, కమలమ్మకి తన జబ్బు తొందరగా తగ్గాలని ఎంత కోరికగా ఉందో తెలుసా అండి అంటూ భోజనాలయ్యాక ఆనందరావుతో తమ సంభాషణ మొత్తం వివరించింది కౌసల్య. ఆఫీసులోనూ బయట జరిగిన ప్రతి విషయాన్ని భార్యతో పంచుకోవడం అతని అలవాటైతే, ఇంటిలోని తెలిసిన వారి విషయాలు చెప్పడము ఆమెకు అలవాటు. అక్కడ విషయానికంటే తమ మధ్య సాన్నిహిత్యం బలపడ్డానికే ప్రాధాన్యతనిస్తారు వాళ్ళు. అదే అలవాటు కొద్దీ కౌసల్య కమలమ్మతో మాట్లాడనివి తూచా తప్పకుండా చెబితే ఆనందరావు మనసు విలువెల్లాడింది. ఆమె పరిస్థితి రోజులలో ఉందన్న విషయం కౌసల్యకు తెలియకుండా దాచాడతను. కమలమ్మ మనసులో ఉన్న కోరిక తెలిసి ఏం చేయాలో తోచలేదు. అందుకే సాయంత్రం అలవాటుగా గార్డెన్కి వెళ్లినా పరధ్యానంగా కూర్చుండిపోయాడు. ఏంటో దీర్ఘాలోచనలో మునిగావు అంటూ వచ్చాడు ప్రకాశరావు. యథాలాపంగా చెప్పినట్లు కమలమ్మ విషయం చెప్పాడు. పాపం, మంచి మనిషి. మా ఇంట్లో జరిగిన ప్రతి శుభాశుభాలకు వచ్చి అడగకుండా అన్ని పనులు చేసి పెట్టింది. మా అమ్మ చివరి రోజులో కమలమ్మ సాయం మాకు అందకుంటే ఎంత ఇబ్బంది పడి ఉండేవాళ్లమో. మా అమ్మగారి అంత్యక్రియలప్పుడైతేనే, దశదిన కర్మలైతేనే, తద్దినాలప్పుడైతేనే ప్రతిసారి వచ్చి చేతుల పని అందుకుంది. అందుకనేమో ఆమె అనారోగ్యం మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాధని కలిగిస్తోంది అన్నాడు ప్రకాశరావు.
తనకంటూ ఎవరూ లేకపోవటంతో మా రాము మీద బాగా అభిమానం పెంచుకుంది. వాణ్ణి చూడాలని ఉందంటుంది. ఆమె కోరిక మేరకు వాడిక్కడికి రావాలంటే ఎలా కుదురుతుంది? అలాగని మౌనం వహించడానికి మనసు రావడం లేదు. ఆమె పాలిచ్చి పెంచుకుంటే రాము మాకు దక్కేవాడే కాదు అన్నాడు ఆనందరావు. అన్నట్లు ఓసారి నాతో అన్నది, కొడుకుగా మీరు మీ అమ్మగారికి తలకరువు పెట్టారు, ఆమెకు సద్గతులు ప్రాప్తించడానికి. మరి కొడుకులు లేని వాళ్ళ సంగతేంటి అని అడిగింది. మనవలతో పెట్టించచ్చు అన్నాను. మనవలు లేకపోతే మనం కొడుకుగా పెంచుకున్న వారితోనైనా, ఆఖరికి కొడుకుగా భావించిన వారితోనైనా తలకరువు పెట్టించుకోవచ్చని అన్నాను. అయితే నేను మా రాముబాబుతో తలకరువు పెట్టించుకుంటాను, మరి పుణ్యలోకాలకు పోవాలిగా అన్నది. అదే మాట మనసులో మెదిలి రాము గురించి అడుగుతోందో ఏంటో అన్నాడు ప్రకాశ్రావు. ఆ రాత్రి ఎలీజా ఫోన్ చేసినప్పుడు కమలమ్మ సంగతి మరోమారు ప్రస్తావించకుండా ఉండలేకపోయాడు ఆనందరావు. మా బిడ్డలను చూడాలన్న ఆమె కోరిక నెరవేరాలని, తొందరగా జబ్బు నుండి కోలుకోవాలని, ఒకవేళ మరణం అనివార్యమైతే ప్రశాంత మరణం సంపాదించమని చర్చిలో రోజూ ప్రేయర్ చేస్తున్నాను అంది. ఆమె గొంతులో కదలాడే నిజాయితీ అతనికి సాంత్వన కలిగించింది. చూస్తుండగా వారం గడిచిపోయింది. 10 అవుతుండగా కమలమ్మ దగ్గరకు జావ తీసుకుని వెళ్ళింది కౌసల్య. కమలమ్మ పరిస్థితి చూస్తేనే రివ్వున వెనుతిరిగి పరుగు పరుగున ఇంట్లోకి వచ్చింది. ఏమండి, కమలమ్మకి బాగా ఎగశ్వాసలా వస్తోంది, నాకేంటో భయంగా ఉంది అంది. వెంటనే ఆనందరావు ఆమెతో పాటు అవుట్ హౌస్లోకి నడిచాడు. చల్లబడుతున్న ఆమె చేతులకు కాళ్లకు తైలాన్ని తీసుకుని మర్దనా చేయసాగింది కౌసల్య. ఆనందరావు డాక్టర్కి ఫోన్ చేసి అతని రాక కోసం ఎదురు చూడసాగాడు. అతి ప్రయాసతో బరువుగా వాలిపోతున్న కనురెప్పలను కదిల్చి అతని వైపు చూసింది కమలమ్మ. మెల్లగా చేతులు జోడించబోయింది. ఆమె కళ్లలో కదలాడే కోరిక తెలిసి తన అసక్తతతో ఆమెకు బదిలియలేక ఆమె చేతుల్లోకి తీసుకుని మెల్లగా నిమరసాగాడు. పెదవి కదిపితే గొంతులో గరగరలాడే దుఃఖం బయటకు తన్నుకొచ్చేలా ఉంది అతనికి. కన్నీరు మున్నీరవుతున్న కౌసల్యను చూస్తూ, ఎంతైనా ఆడవాళ్ల అదృష్టవంతులు, వారి భావోద్వేగాలను నిస్సంకోచంగా వెలిబుచ్చగలరు అనుకున్నాడు. జలపాతంలో దూకే కన్నీటిని అదుపులో ఉంచుకోవడానికి నానా అవస్థపడుతూ. అలికిడైతే డాక్టర్ వచ్చాడనుకుని తల తిప్పిన ఆనందరావు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. కౌసల్య పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. గుమ్మంలో నిలువెత్తున నిలబడి ఉన్నాడు రమేష్ చంద్ర. అమ్మా, నాన్న, మీకోసం ఇల్లంతా వెతికి ఇటొచ్చాను అంటూ ఆనందంతో ఇంకా ఏదో అనబోతూ వారిద్దరి దీనవదనాలు చూసి నాలుగు ఖర్చుకొని, ఆయమ్మకెలా ఉంది? ఆమె హాస్పిటల్లో ఉంటుందనుకున్నాను అన్నాడు సంజాయిషీగా. కమలమ్మ, చూడు ఎవరొచ్చారో, మన రాము వచ్చాడు ఆనందంగా అరిచినట్లు చెప్పింది కౌసల్య. చటుక్కున కళ్ళు తెరిచింది కమలమ్మ. ఆమె కళ్లలో సంతోషం పౌర్ణమి నాటి సంద్రపు అలలా ఉవ్వెత్తున కదలాడింది. వణుకుతూ అతడి వైపు చేతులు సాచింది. జాలిగా ఆమెను చూస్తున్న రాము తల్లి సైగుతో వెళ్లి ఆమె పక్కన కూర్చుని ఆ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సన్నగా ఎండు పుల్లల్లా మారిన ఆ చేతుల్ని చూస్తే ఈ చేతులతో తనకు స్నానం చేయించింది, తనకు సేవలన్నీ చేసింది, తన స్తన్యమిచ్చి ప్రాణం పోసింది, తనంత ఎదిగినా పసివాడులాగే చూసింది. అంత మంచి మనిషికి దేవుడి శిక్ష ఎందుకు విధించాడో అనుకుంటూ తల్లి వంక చూశాడు. అతని కళ్ళు అప్రయత్నంగా కన్నీళ్లొచ్చాయి. అతని కన్నీళ్లు తన మీద పడగానే కమలమ్మకి ఎక్కడలేని సంతృప్తి కలిగింది. కమలమ్మ, నా మాటలు వినబడుతున్నాయా? నువ్వు కోరుకున్నట్లే మన రాము వచ్చాడు, నీ పక్కనే ఉన్నాడు, చూస్తున్నావుగా అంది కౌసల్య. ఆనందరావు కమలమ్మ దగ్గరికి వెళ్లి ఆమె చెవిలో, కమలమ్మ, నువ్వు కోరుకున్నట్లు మన రాముతో నీ తలకరువు పెట్టిస్తాను, నమ్ము అన్నాడు. ఆ మాటలు వింటూనే ఆమె పెదవులు విచ్చుకున్నాయి. రాముని అభిమానంగా స్పృశించాలని పైకి లేచిన ఆమె చేతులు నిర్జీవంగా వాలిపోయాయి. కౌసల్య ఒక్కసారిగా గొల్లుమంది. తల్లిని ఓదార్చసాగాడు రాము. ఒక్కసారిగా 10 ఏళ్లు మీద పడ్డట్లు అయిన తండ్రిని చూస్తే మనస్సు కలుక్కుమంది. ఒక పని మనిషి కోసం అంతలా వెలవెల్లాడుతున్న వారి మానవత్వానికి మనసులోనే జోహార్లర్పించాడు అతను. ఆ తర్వాత తండ్రి చెప్పినట్లే అన్ని విధులు సక్రమంగా నిర్వర్తించాడు రమేష్ చంద్ర. అమ్మా, నేను అకస్మాత్తుగా వచ్చి నీ కళ్లల్లో ఆనందాన్ని చూడాలనుకుంటే ఇలా జరిగిందేమిటి? ఆయమ్మ మరణం కన్నా నీ విచారం నన్ను చాలా బాధ పెడుతోంది అంటున్న రాము చెంపలను ప్రేమగా నిమిరింది కౌసల్య. అవునరా, అంత సడన్ గా ఎలా రాగలిగావు? ఆసక్తిగా అడిగింది. కొత్త ప్రాజెక్టు విషయంలో ఇండియాకు రావాల్సిన నా పై అధికారి సిక్ కావడం, అతని ప్లేస్లో నన్ను వెళ్లమంటూ ఎలీజా రిక్వెస్ట్ చేయడంతో నేను ఇండియాకు రాగలిగాను. లక్కీగా కాన్ఫరెన్స్ 2 రోజుల్లోనే అయిపోవటంతో మన ఊరికొచ్చేశాను, లేకుంటే అట్నుంచటే వెళ్లాల్సి వచ్చేది అన్నాడు రాము.
అన్నట్లు ఎలీజా డెలివరీకి టైం దగ్గర పడింది కదా, ఎవరన్నా అదే నర్సు దొరికిందా అడిగింది కౌసల్య. అక్కడ ఎవరు దొరికినా వాళ్ళకి పద్ధతులు చెప్పాల్సింది నువ్వేనమ్మా. వచ్చే నెలలో మీరిద్దరక్కడికొచ్చే ఏర్పాట్లను చేశాను అన్నాడు రాము. సరే, చాలా పొద్దుపోయింది గాని ఇక పడుకో, బాగా అలసిపోయాం అంది కౌసల్య తన బెడ్రూంలోకి వెడుతూ. వెళ్లి నిద్రమాత్రలు వేసుకుని మంచం మీద ఒరిగింది. రాము, పడుకున్నావా అడిగాడు ఆనందరావు. రండి నాన్న, ఇంకా నిద్ర పట్టలేదు. నేనిక్కడికి రాగానే ఆయమ్మ పోవడం, మీరిద్దరూ ఇంతగా డిస్టర్బ్ కావటం ఇవన్నీ బాధ కలిగించాయి. అమ్మ ఆడది కాబట్టి అంతలా బాధపడింది. మీరు కూడా ఇంతలా కదిలిపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. అమ్మ ఎలా కోలుకుంటుందా అని చాలా దిగులుగా ఉంది. కొడుకు అంతగా బాధపడ్డం చూసి, రాము, నీకో నిజం చెప్పాలి. అది విని ఎలా తట్టుకుంటావో, మమ్మల్ని ద్వేషిస్తావో మరి అన్నాడు ఆనందరావు గిల్టీగా. మిమ్మల్ని ద్వేషించడమా? నెవర్. ఇంతకీ విషయం ఏమిటి? ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. పెళ్లైన ఎన్నో ఏళ్ల తర్వాత గర్భవతి అయిన మీ అమ్మ మృత శిశువుకి జన్మనిచ్చింది. మరో బిడ్డ పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్లన్నారు. ఏం చెయ్యాలో, మీ అమ్మకి మెలకు వచ్చాక ఏం చెప్పాలో తోచక తికమక పడుతున్నాను. సరిగ్గా అప్పుడే అదే రోజున బిడ్డకు జన్మనిచ్చిన కమలమ్మ కనిపించింది. ఏడుస్తున్నామని చూసి విషయం ఏంటని అడిగాను. తన బిడ్డ కడుపులో పడగానే భర్తను కోల్పోయానని, ఆదుకోవడానికి ఎవరూ లేని తన బిడ్డను ఎలా పెంచగలనని వాపోయేసరికి మీ అమ్మ విషయం చెప్పి బాబుని మాకిమ్మని, బిడ్డకు ఆయాగా తనకెప్పటికీ ఆశ్రయం ఇస్తామని, ఈ రహస్యం మాత్రం మన మధ్య ఉండాలని ప్రాధేయపడ్డాను. ఆమె అందుకు అంగీకరించింది. అలా ఆమె బిడ్డవు మా బిడ్డగా మారిపోయావు. మీ అమ్మకు పాలు పడకపోవటంతో కమలమ్మని పాలియమ్మని, ఆయాగా ఉండమని మీ అమ్మ కోరింది. అలా కమలమ్మ మన ఇంట్లోని మనిషిగా మారిపోయింది. నీతో తలకరువు పెట్టించమని ఆమె అడిగినప్పుడు కాదనలేకపోయాను. మీ అమ్మ ఆమె కోరికకు ఆశ్చర్యపోయినా పాలిచ్చిన మమకారం వల్ల నిన్ను సొంత కొడుకుగా భావిస్తోందని అనుకుంది. నీకెప్పుడు ఫోన్ చేసినా నువ్వు రాలేనని చెబుతూ వచ్చావు. ఇంత ఉపకారం చేసిన ఆ మనిషి చివరి కోరిక తీరేలా చేయి తండ్రి అంటూ దేవుడి మీద భారం వేశాను. మొత్తానికి ఆమె కోరిక తీర్చాడు ఆ భగవంతుడు. రాము, మీ అమ్మకి చెప్పకుండా దాచిన రహస్యం ఇదొక్కటే. నువ్వీ రహస్యం వెల్లడి చేసి ఆమె ఆనందాన్ని హరించకురా. ఈ వయసులో అస్సలు తట్టుకోలేదు అన్నాడు ఆనందరావు. స్టన్ అయిపోయాడు రమేష్ చంద్ర. తల్లిదండ్రులు తన మీద చూపించిన ప్రేమాభిమానాలు, తను అనారోగ్యం పాలైనప్పుడల్లా కళ్లల్లో పెట్టుకుని చేసిన సేవలు కళ్ల ముందు కదలాడాయి. వృద్ధాప్యంలో తమకు ఆసరా ఉండాలని కూడా చూసుకోకుండా తన కెరీర్ కోసం తండ్రి చేసిన అప్పులు, పసుపు కుంకుమగా ఇచ్చిన పొలాన్ని కూడా అమ్మేసి తల్లి ఇచ్చిన డబ్బులు అన్నీ గుర్తుకొచ్చి కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు. తల్లి సరే, నిజం తెలియక తన కోసం అల్లాడిపోయింది. మరి తండ్రి? అతని ఔన్నత్యాన్ని ఏ పరికరంతో తను కొలవగలడు? కన్న తండ్రులే అమర్చలేనివన్నీ తనకు అమర్చాడు ఆయన. నాన్నా, ఆయమ్మ కన్న బిడ్డవని భావించకుండా నన్ను సొంత కొడుకులాగే భావించి నా కోసం పూర్తి బాధ్యత వహించడం మామూలు మనిషి చేయలేడు. నువ్వు మహా మనిషివి కాబట్టి చేశావు. ఇప్పటికీ మీ ఇద్దరిని ఎంతో ప్రేమించే ఎలీజా ఈ విషయం తెలుసుకుంటే మరెంతో గౌరవిస్తుంది. మీరు వద్దంటే ఎలీజాకు కూడా చెప్పను. ఈ రహస్యం ఇక మనిద్దరి మధ్యనే ఉండిపోనియండి అన్నాడు రమేష్ చంద్ర ఉద్వేగంగా. నాన్నా, మరో విషయం చెప్పనా? అమ్మ అనగానే నా కళ్లల్లో మెదులుతుంది అమ్మనే, ఆయమ్మ కాదు. అందుకే ఆయమ్మ మరణం కన్నా అమ్మ దుఃఖమే బాధ కలిగిస్తోందంటే మీరే అర్థం చేసుకోండి అన్నాడు రమేష్ చంద్ర. అది విన్న ఆనందరావు ఆనందోద్వేగాలతో అతడిని హత్తుకున్నాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.